హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు మోక్ష కల్చర్. సో ఈ రోజు ఎపిసోడ్ లో కాటన్ కోటా శారీస్ అండి, ప్రింటెడ్ ఆప్షన్ కాదు, జరీ వీవింగ్ తో ఉన్న ప్యాటర్న్స్ చూపిస్తున్నాను అన్నమాట. సో చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ కి బాగా సెట్ అవుతాయి ఇలాంటి ప్యాటర్న్స్. సమ్మర్ లో మనం ఏదైనా ఈవెంట్ వెళ్ళాలి అంటే అబ్బా అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ శారీస్ ఏంటంటే ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు అండ్ క్యారీ చేయడం కూడా చాలా బాగుంటుంది. సో మంచి బ్రొకెట్ బ్లౌజెస్ వస్తాయి ఈ శారీస్కి. బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని నీట్గా చైన్ పెట్టుకొని వెళ్ళామంటే బ్యూటిఫుల్గా ఉంటాయండి ప్యాటర్న్స్ అయితే. మీరు కూడా డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఆల్మోస్ట్ అందరికీ అడ్రస్ తెలుసండి, కానీ మన మోక్ష ఫ్యామిలీ ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ప్రతిసారి అడ్రస్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి అపోలో వెళ్ళే రోడ్లో వస్తున్నారంటే మీకు రోడ్ నెంబర్ 70 జర్నలిస్ట్ కాలనీ అనే లేన్ కనబడుతుంది రైట్ సైడ్లో. అదే ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి వస్తున్నట్లయితే లేన్ మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లేన్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్ మనకి రోడ్ పై నుంచే స్టోర్ కనబడుతుందండి. మీకు అడ్రస్లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ శారీ చూడండి, బిస్కెట్ కలర్ శారీ ఎంత బాగుందో. ఇది హాఫ్ వైట్ కలర్ అనమాట, దానికి పింక్ కలర్ కాంబినేషన్. బోత్ ద సైడ్స్ కాంట్రాస్ట్ పింక్ బార్డర్స్ వచ్చేసాయి. ఒక గోల్డెన్ స్ట్రాప్ లాగా ఇచ్చేసి వాటిపైన చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట. చిన్న చిన్న బాక్సెస్ అండ్ ఎండింగ్ మాత్రం మ్యాంగో స్టైల్ బార్డర్తో ఎండ్ చేశారు. బోత్ ద సైడ్ సేమ్ స్టైల్ సేమ్ సైజ్ బార్డర్స్ వచ్చేసాయి. బాడీ పార్ట్ అంతా స్లాంటింగ్ లైన్స్, మీకు క్లియర్గా ఎలివేట్ అవుతుందని అనుకుంటున్నాను. శారీ అంతా గోల్డెన్ జరీతో స్లాంటింగ్ లైన్స్, ఆ స్లాంటింగ్ లైన్స్కి మధ్యలో లీవ్స్ చూడండి ఎంత బాగుందో. అంటే లైన్స్ పైన ఇలా లీఫ్ ప్యాటర్న్స్ వచ్చేసాయి, వాటి మధ్యలో చిన్న చిన్నగా గోల్డెన్ జరీ మోటివ్స్ ఫ్లోరల్ ప్యాటర్న్తో రన్ అవుతుంది. సో శారీ అంతా స్లాంటింగ్ లైన్స్, వాటిపైన లీవ్స్ అండ్ ఈ స్లాంటింగ్ లైన్కి ఆ స్లాంటింగ్ లైన్కి మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసాయి. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు, బ్రొకెట్ స్టైల్ అంటే ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిందనమాట పళ్ళు స్టైల్. నీట్గా చాలా క్లాసీగా చిన్న పళ్ళు అయినా కానీ ఆల్ ఓవర్ రావడం వల్ల లుక్ అనేది బాగుంది. మనకి బ్లౌజ్ కూడా అలాగే వస్తుందండి, కంప్లీట్ బ్రొకెట్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో. శారీలో తీసుకున్నటువంటి బార్డరే బ్లౌజ్లో కూడా ఉంటుంది. ప్రైస్ 2800, 2800 రూపాయలు పడుతుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ అండ్ కలర్స్కి తగ్గట్టు వీవింగ్ చేంజెస్ అలా ఉన్నాయి, చూసేద్దాం. సో మన నెక్స్ట్ ఫ్రెష్ కలర్ అండి. సమ్మర్స్ అనగానే మనకి ఎల్లోస్ ఆరెంజెస్ బాగా గుర్తొస్తాయి. మంచి ఎల్లోకి ఆరెంజ్ కాంబినేషన్, పైన కాంట్రాస్ట్ కాదండి, సెల్ఫ్లోనే ఒక చిన్న గోల్డెన్ జరీ బార్డర్, చిన్న బార్డర్ జస్ట్ ఒక 1 ఇంచ్ లీఫ్ ప్యాటర్న్ లాంటి బార్డర్ ఇచ్చారు. అండ్ కింద బార్డర్ చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ ఒక 6 ఇంచెస్ ఇచ్చేసి సేమ్ పైన వచ్చిన బార్డర్తో పాటు ఫ్లోరల్ ప్యాటర్న్ బార్డర్ వచ్చింది. కంప్లీట్ సిల్వర్ జరీతో ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి. బాడీ పార్ట్ అంతా చూడండి, మనకి ఒక లైన్ అంతా సిల్వర్ జరీ ఫ్లవర్స్, ఇంకొక లైన్ అంతా గోల్డెన్ జరీ ఫ్లవర్స్. సో శారీ అంతా గోల్డ్ సిల్వర్ రెండిటి వీవింగ్ బ్యాలెన్స్డ్గా రన్ అవుతుంది. చూస్తున్నారంటే మనకి ఫ్లవర్స్ కూడా డీటెయిలింగ్ చాలా బాగా వచ్చింది. పళ్ళు చూడండి, పళ్ళు ఎలా వస్తుందో, కాంట్రాస్ట్ పళ్ళు, పళ్ళులో కూడా గోల్డ్ సిల్వర్ రెండిటితో ఫ్లవర్స్ వచ్చేసాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్, బాందిని ప్రింట్స్ అనమాట బ్లౌజ్ అంతా కూడా. శారీలో తీసుకున్న బార్డరే బ్లౌజ్లో కూడా ఉంటుంది. ప్రైస్ 2500, 2500. నెక్స్ట్ కలర్ చూసేద్దాం. సో మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదండి, ఇది పీచ్ కలర్కి టొమాటో రెడ్ కలర్, ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. ఇదేంటంటే ఆల్రెడీ మనం హాఫ్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చూసాం కదా, అదే శారీ జస్ట్ కలర్ కాంబినేషన్ మాత్రం వేరు. బోత్ ద సైడ్స్ మనకి కడీ స్ట్రాప్ పైన ఫ్లోరల్ బార్డర్ మ్యాంగోస్ ఇచ్చేసి ఎండ్ చేసాం. బాడీ పార్ట్ అంతా స్లాంటింగ్ లైన్స్. కలర్ కాంబినేషన్ చూసే తీసేసుకుంటారండి, అంత మంచి కలర్ కాంబినేషన్ అనమాట. పళ్ళు చూడండి, కాంట్రాస్ట్లో వస్తుంది పళ్ళు, కంప్లీట్ బ్రొకెట్ స్టైల్ ఉంటుంది అనమాట పళ్ళు, అంటే ఆల్ ఓవర్ వీవింగ్ తో. అండ్ బ్లౌజ్ కూడా అలాగే మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది. బ్లౌజ్ కంప్లీట్ బ్రొకెట్ స్టైల్ ఇలా ఉంటుందండి. బ్లౌజ్ స్టిచ్ చేశాకే వీటి లుక్ అనేది పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. బ్లౌజ్ వల్లే మెయిన్ లుక్ అంతా కూడా. ప్రైస్ 2800. నెక్స్ట్ శారీ చూద్దాం. సో మన నెక్స్ట్ శారీ ప్రైస్ అయితే అన్బిలీవబుల్ అనే చెప్పాలండి, చాలా చాలా బాగుంది. ఒక్కసారి పీచ్ కలర్ అనమాట, పైన సింపుల్ గా కడీ స్ట్రాప్ వచ్చేసింది. బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ కాటన్ కోట నీట్ గా. కింద బార్డర్ మాత్రం హైలైట్ ఇచ్చారు. అటు ఇటు మనకి ఏంటంటే ఫస్ట్ ఇలా కడ్డీ బార్డర్ వచ్చేసి పెద్ద పింక్ బార్డర్, వీటిపైన చూస్తున్నారు కదా స్టెమ్ లీవ్స్ మనకి ఫ్లవర్స్ లాగా వచ్చేసాయి. కలర్ఫుల్ గా పింక్ పైన గోల్డ్, మనకి వైలెట్ కలర్ అండ్ కాస్త గ్రేష్ గ్రీన్ కలర్ యూస్ చేసి అంతా కూడా స్టెమ్ ఫ్లవర్స్ లీవ్స్ లాగా తీసుకున్నాం. పెద్ద బార్డర్ యాక్చువల్గా కట్టుకుంటే బాగా కనబడుతుంది. పళ్ళు చూడండి సింపుల్ గా ఇచ్చారు. ఇందులో పళ్ళు అంటే రన్నింగ్ ఇచ్చేసి కడ్డీ స్ట్రాప్ ఇచ్చేసి ఎండ్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ లో రన్నింగ్ బ్లౌజ్ అండి ఇది. మీరు కావాలి అనుకుంటే కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ప్రైస్ వెరీ రీజనబుల్.
రూపీస్కే ఈ బ్యూటిఫుల్ శారీ ఎవరైతే ఫ్యాబ్రిక్ ఇష్టపడతారో అస్సలు మిస్ చేసుకోవద్దండి. పింక్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో మనం నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదా, ఈ కలర్ కూడా చూడండి. ఇదేంటంటే మనకి వుడ్ కలర్ ఉంటుంది కదా, అలాంటి కలర్కి పింక్ కలర్ కాంబినేషన్. ఆల్రెడీ ఈ కలర్లో ఒక ప్యాటర్న్ చూపించాను, ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో బోత్ ద సైడ్స్ మనకి చిన్న బార్డర్స్ వచ్చాయి, జస్ట్ ఒక 1 ఇంచ్తో డైమండ్ ప్యాటర్న్ బార్డర్ లాగా. కింద కాంట్రాస్ట్ పైన సేమ్ అదే డైమండ్ బార్డర్ అండ్ మనకి సిల్వర్ జరీతో ఫ్లోరల్ బార్డర్. బాడీ పార్ట్ అంతా గోల్డ్ సిల్వర్తో కలర్ఫుల్గా ఫ్లోరల్స్ రన్ అవుతున్నాయి. సో మీరు గోల్డ్ జ్యువెలరీ పెట్టుకున్నా బాగుంటుందండి, లేదా సిల్వర్ మనం పెట్టుకున్నా కూడా బాగుంటాయి అనమాట, ఆక్సిడైజ్డ్వి. పళ్ళు చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు, గోల్డ్ సిల్వర్ బూటీస్ వచ్చేసాయి, అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్, మంచి బాందిని ప్రింట్స్ వచ్చేసి శారీలో తీసుకున్నటువంటి బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాం. బాగుంది కదండి ప్యాటర్న్. ప్రైస్ 2500. లాస్ట్ శారీ ఉంది, అది కూడా చూసేద్దాం. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ శారీ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి పీచ్ కలర్కి గ్రీన్. సేమ్ ఇందాక చూపించిన ప్యాటర్నే, జస్ట్ కలర్ మాత్రం వేరు. కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అనే చెప్పాలి, బికాస్ పీచ్ మనకి ఎందులో వచ్చినా కానీ డీసెంట్గా బాగా కనబడుతుంది కదండి. ఇది కూడా మంచి పీచ్కి గ్రీన్ కలర్ బ్యాలెన్స్డ్ లుక్తో బాగుంటుంది. బార్డర్స్ ఏమో కాంట్రాస్ట్ వచ్చింది, కింద వైపున ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసి బాడీ పార్ట్లో కూడా మనకి గోల్డ్ సిల్వర్తో ఫ్లవర్స్ వచ్చేసాయి. పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండి, పళ్ళులో కూడా గోల్డ్ అండ్ సిల్వర్తో ఫ్లవర్స్ వచ్చేసాయి. అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట, బాందిని ప్రింట్స్తో బ్లౌజ్ వచ్చేసింది. బాగుంది కదండి ప్యాటర్న్ అంతా కూడా. ప్రైస్ వచ్చేసి మనకి 2500. సో ఈరోజు చాలా వెరైటీస్ చూపించాను కాటన్ కోటాలో, డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నమాట. ఇవే కాకుండా ఓన్లీ ప్రింట్స్ కావాలి అనుకున్నా, ఇంకా హెవీగా కావాలి అనుకున్నా ఉన్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.